నేను అనుకున్న మామిడిపల్లి విజయవాడ రుచులు అనే శీర్షికలో ఈరోజు నేను మీకు మైదా పిండితో 2 రకాల స్నాక్ ఐటమ్స్ చూపిస్తాను. పిండి మొత్తం అదే, దాన్నే 2 రకాలకు డివైడ్ చేసి చూడడానికి 2 ఐటమ్స్ ఉండేలాగా చూపిస్తాను. ఈ స్నాక్స్ మనం చక్కగా మధ్యాహ్నం పూట మనకు చేసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే తినడానికి వీలుగా ఉంటాయి. 10-15 రోజులు డబ్బాలో, ఎయిర్ టైట్ డబ్బాలో కనుక పెట్టినట్టయితే ఇవి చక్కగా ఉంటాయి. నేను ఒక 1 కిలో మైదా పిండి తీసుకున్నాను. ఈ మైదా పిండిలో ఒక 2 స్పూన్స్ నువ్వులు వేస్తున్నాను. అలాగే ఒక స్పూను మెత్తటి ఉప్పు. మనం చేసుకునేది హాట్ ఐటమ్ కనుక మనం ఇందులో కారం వేసుకోవచ్చు. కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ కారం వేసుకుందాము. ఇవి బాగా కలిసేలాగా మీరు కలుపుకోండి. నువ్వులు, కారం, ఉప్పు మొత్తం పిండికి బాగా పట్టాలి. అలాగే ఒక 2 స్పూన్లు నూనె వేసుకుందాం. నూనె కాచక్కర్లేదు, పచ్చిగానే వేసుకోవచ్చు. కాచినా పచ్చిగా వేసుకున్నా ఎఫెక్ట్ ఒకటిగానే ఉంటుంది. పొడి పిండిలో కనుక ఇలాగ మొత్తం పిండికి పట్టేలాగా నూనె, ఉప్పు, కారం, నువ్వులు అన్నీ పిండిలో కలిసిపోయేలాగా మనం చక్కగా పొడిపిండి ఇదంతాను. ఈ పొడిపిండిని బాగా మొత్తం కలుపుకొని తర్వాత మనం వాటర్ తీసుకుందాం. వాటర్ ఒకేసారి మొత్తంగా పోసుకోకండి. ఒక్కోసారి పిండి మరీ జారుగా అయిపోతుంది. జారుగా అయిపోయిందంటే మటుకు మనం చేసుకునే పూరీలు సరిగ్గా రావు. ముందు పూరి తయారు చేసుకున్నాక దాంట్లో నుంచి కట్ చేసి మనం ఇప్పుడు చేయబోయే రెసిపీస్ మనకి తయారవుతాయి. అలాంటప్పుడు పిండి పలచగా ఉండి జారిపోతుంది అనుకోండి, మెత్తగా కూడా అయిపోతాయి. మైదా పిండి రెసిపీస్ కదా, అందుకని అవి గట్టిగా లేకపోతే, పిండి గట్టిగా లేకపోతే వేగిన తర్వాత కూడా మెత్తతనం వచ్చేస్తుంది. గలగలలాడుతూ క్రిస్పీగా ఉండవు అన్నమాట. అందుకని వాటర్ చూసి కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోండి. అలా పిండి మెత్తగా బాగా జారుగా ఉంటే మటుకు పిండి మనకి కుదరదు, చేసుకునే ఐటమ్ బాగా కుదరదు అన్నమాట. దగ్గరగా ఒక 1/2 లీటర్ నీళ్లు పడతాయి. కానీ పడ్డాయి కదా అని 1/2 లీటర్ మొత్తం ఒక్కసారి పోసేసుకోకండి. మెల్లిమెల్లిగా పోసుకుంటూ చక్కగా మొత్తం కింద నుంచి పై దాకా పొడి పిండి లేకుండా కలుపుకుంటూ రండి. మీకు పూర్తిగా పిండి కలిసిన తర్వాత నేను చూపిస్తాను. ఇదిగోండి, గట్టిగా కలిపాను. చూసారుగా ఎంత గట్టిగా ఉందో. మనకి ఈ పాళంగా ఉంటేనే మనకి చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనం చేసే ఐటమ్. దానికి ఒక పిండి అంత కలిపిన తర్వాత అంటుకోకుండా ఒక స్పూను మనం పైన మళ్ళీ నూనె వేసుకుందాం. ఇందాక వేసుకున్న నూనె పొడి పిండిలో వేసుకున్నాం అంటే బాగా విడివిడిగా కరకరలాడుతూ రావాలన్న ఉద్దేశంతో. ఇదేంటంటే చేతికి వాటికి కర్రకి అతుక్కోకుండా, మనం పిండి కర్రకి అతుక్కోకుండా ఉండటం కోసమని ఈ పైన వేసే నూనె ఉపయోగిస్తాం అన్నమాట. మనకు ఉపయోగిస్తుంది. లేదనుకోండి, నూనె లేకపోయేప్పటికీ అస్తమానం పూరి కర్రకి ఈ పిండి అంతా అతుక్కుపోతూ ఉంటుంది. మనం చేయటానికి కొంచెం చికాకు అనిపిస్తుంది అన్నమాట. ఇలా కలిపేసేసుకొని శుభ్రంగా బాగా మెత్తగా ఉండేలాగా కలుపుకోండి. కలుపుకొని దీన్ని అరగంట, ఒక 20 నిమిషాలు మూత పెట్టేసేసి పక్కన ఉంచుదాం. ఇదిగోండి, పిండి చక్కగా నానింది. ఇంతకు మించి ఎక్కువ నానక్కర్లేదు. ఆ పిండిని కొంచెంసేపు ఒక 2 నిమిషాలు మద్దించుకొని బాగా పాళం వచ్చేలాగా చేసుకుంటే మనకి కర్రకి చపాతీ బాగా సాగి వస్తుంది. ఇదిగోండి, ఇలాగా పిండిని ఒక నిమ్మకాయ సైజులో తీసుకోండి, వంట చేసుకోండి. మామూలుగా అయితే శనగపిండితో కనుక చేసినట్టయితే ఏ పదార్థమైనా, జంతికలేంటి ఏమింటి ఏవైనా కానీ
మనము వాము కానీ జీలకర్ర కానీ వేసుకుంటాము. కానీ మైదా పిండిలో జీలకర్ర వాము అలాంటివి మ్యాచ్ అవ్వు. ఎక్కువగా నువ్వు పప్పు వేస్తే ఆ టేస్ట్కి ఆ నువ్వు పప్పు సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఒక 4 ఉండలు చేసుకున్నాను. వీటితో మీకు ఒత్తి చూపిస్తాను. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఎంత చేతకాని వాళ్ళైనా జనరల్గా రోజువారీగా రొట్టెలు ఒత్తుకోవడం, చపాతీలు ఒత్తుకోవడం చేస్తూనే ఉంటారు కదా. అందుకని దాని ప్రత్యేకంగా మనం ఏమీ కష్టపడక్కర్లేదు. చాలా సులువుగా ఉంటుందన్నమాట. కాకపోతే మైదా పిండి కనుక మందం రాకుండా చేతైనంత పలచగా, వీలైనంత పలచగా మీరు చేసుకోగలిగినంత పలచగా దీన్ని మీరు చేసుకోండి. ఎంత పలచగా చేసుకుంటే అంత క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట. మనం చేసే ఐటమ్ రెసిపీ అంత బాగుంటుంది. ఈ మాదిరి ఇంత మాత్రం మందంగా ఒత్తుకుంటే చాలా సరిపోతుంది. ఇంకా పలుచగా ఒత్తుకుంటే మరీ రేకులాగా అయిపోతుంది. మనకి కొన్నిసార్లు విరిగిపోతుంటాయి అన్నమాట. ఇదిగోండి, దీంతో మనం ఇది రౌండ్గా రింగ్స్ కట్ చేసుకుందాం. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మైదా పిండితో చెక్కలు చేసుకోవడం అన్నమాట. మామూలు ఇప్పుడు మనం బియ్య పిండితో చేసుకుంటాం కదా, బియ్య పిండితో కంటే మైదా పిండితో అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. ఇది చేసుకోవడం తేలిక అన్నమాట. చిన్నపిల్లలు కూడా చేసేయచ్చుది. అందుకని మీకు మైదా పిండితో చెక్కలు అనే ఒక ఐటమ్ని చూపిద్దాం అనుకున్నాను, చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకొని ఇలా విడివిడిగా పెట్టుకోండి. మొత్తం చేసే పూరీలన్నీ కూడా ఇలాగే చెక్కల సైజులోనే వస్తాయి. ఇవి కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక పూరి ఊతి చూపిస్తాను మీకు. అంటే మనం పిండి స్మూత్గా కలుపుకోలేదు, కొంచెం హార్డ్గా గట్టిగా ఉండేలా కలుపుకున్నాం కనుక కొంచెం ఒత్తేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేసి మనం ఒత్తుకోవాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత పల్చగా ఒకటి ఈక్వల్గా ఆల్మోస్ట్ అన్ని పూరీలు ఒకటే మాదిరి పల్చగా ఉండేలా చూసుకోండి. మందం వచ్చే కొద్దీ మెత్తగా వేయించాక మెత్తగా అయిపోతాయి, కరకరలాడుతూ రావు అన్నమాట. అందుకని మనము ఇప్పుడు ఇందాక దీంతో కట్ చేసుకున్నాం. అందరి ఇళ్లలో ఇలాంటివి ఉండాలని లేదు కదా. అందుకని మనము ఇలా అంచు షార్ప్గా ఉన్నటువంటి ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాస్ కానీ గిన్నె కానీ చిన్న చిన్న కటోరీ గిన్నెలు ఉంటాయి కదా, అలాంటివి తీసుకున్నా కూడా మనకి ఉపయోగిస్తుంది అన్నమాట. అందరూ ఇదే పెట్టి కట్ చేసి చేయాలని లేదు. మనకు అవకాశం ఉంటే ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు, లేని పక్షంలో శుభ్రంగా ఇలా గ్లాస్తో కట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, మీరు దాంతో చేసినా కూడా అలాగే వచ్చి, ఇలా దీంతో చేసినా కూడాను అలా రౌండ్గానే వస్తాయి అన్నమాట. మన వీలుని బట్టి, మనకి ఇంట్లో ఉండే వస్తువు ఉండటాన్ని బట్టి, సౌకర్యాన్ని బట్టి మనం ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంకపోతే ఇప్పుడు మనం రెండో రకం చూపిస్తాను. దీనికి అంత పెద్ద పెద్ద పూరీలు అక్కర్లేదు, చిన్న పూరీ చేసుకుందాం. ఇవి చిన్న పూరీలు అనమాట. వాటంత పెద్ద పూరీలు ఒత్తుకోక్కర్లేదు, చిన్న చిన్నగా ఒత్తుకోండి. అంటే చిన్నవంటే మరీ బుజ్జివని కాదు, మామూలుగా మనం పూరీ ఏ సైజులో ఒత్తుకుంటామో ఆ సైజులో ఒత్తుకొని ఇలాగా ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లతో కట్ చేసుకోండి. మనం వీటిని హాట్ లేకుండా స్వీట్గా కనుక తినేటట్టయితే వీటిని పనస్తాన్లో అంటుంటున్నాం అనమాట. ఇదిగోండి, ఇలా కట్ చేస్తే ఇలా విడివిడిగా, అంటే జాయింట్ ఒకవైపు 2 సైడ్స్ జాయింట్ ఉంటుంది అనమాట. దానివల్ల ఇది
విడిపోకుండా ఇలాగ వస్తాయి. చూస్తారా? వీటిని మనము ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఈ అంచు ఆ అంచు 2 అంచులు కలిపి నొక్కుకోండి. ఇప్పుడు ఇట్లా వస్తాయి. ఇవి వేయించినప్పుడు విడిపోయినట్టుగా చక్కగా వస్తాయి. ఆ స్వీట్ పనస్తాన్లు కాకుండా వీటిని హాట్ పనస్తాన్లు అని కూడా అనుకోవచ్చు కావాలంటే. మీకు ఇంకోటి కూడా కట్ చేసి చూపిస్తాను. ఇలా ఎడ్జ్ దాకా వెళ్ళకూడదు. ఈ చివర ఎడ్జ్ ఉంచాలన్నమాట. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఆ ఎడ్జ్ దాకా ఉంచి మధ్యలో మట్టుకునే మీరు ఇలాగా కట్ చేసుకోండి కట్టర్ పెట్టి. ఒకవేళ ఈ కట్టర్ కనుక మీ దగ్గర లేకపోతే ఇలా మామూలుగా చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు, ఘాట్లు పెట్టుకోవచ్చు అనమాట ఇలాగా. సరేనా? ఒకటే మన అయ్యో ఈ రెసిపీ చేసుకుందాం అనుకున్నాం, మన ఇంట్లో ఈ ఆపరేషన్ అంటారు లేదు కదా, ఎలా చేసుకుంటాం అని మనం ఆలోచించక్కర్లేదు. ఏ పనైనా చేసుకోవాలని అనిపిస్తే 1-2 విధాలుగా ఆలోచించుకొని మనం చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కూడా మళ్ళీ అలాగే ఫోల్డ్ చేసి మీకు మడిచి చివర్లో ముద్దలాగా గట్టిగా కనుక మడుచుకుంటే ఇవి విడిపోకుండా చక్కగా వస్తాయి. వీటిని ఇలా పక్కన పెట్టుకొని మనము మొత్తం అన్ని తయారు చేసుకున్న తర్వాత వేయించుకొని చూపిస్తాను. ఇదిగోండి, మైదా పిండితో కారం చెక్కలు. వీటిని మనం సంపంగి పూలు అని పిలుద్దాం. కారంతో చేసినటువంటి పిండి వంట ఇది కూడా. సంపంగి పూలు ఈ 2 రకాలు విడివిడిగా ఒత్తాను. ఇవి ఒత్తినప్పుడు మిగిలిన పిండితో మనం కట్ చేస్తాం కదా, ఇది పెట్టి కట్టర్ పెట్టి కట్ చేసినప్పుడు మిగిలిన పిండితో చేస్తే ఇవి వచ్చేస్తాయి. పూరి కలిపి ఒత్తి ఆ పూరిని కట్ చేసి ఇలా అతికించడం అన్నమాట. ఇది బాగుంటుంది చూడడానికి, తినడానికి కూడా అంతకంటే బాగుంటుంది. ముందుగా ఈ తయారు చేసిన వాటిని మనం వేయిద్దాం. ముందు ఇవి వేయిద్దాం. ముందు వేడిగా ఉండేలాగా పెట్టుకోండి. తర్వాత మీడియం హీట్లో పెట్టుకోండి, అంతకుమించి ఎక్కువ వద్దు. ఎందుకంటే మైదా పిండి ఇవన్నీ చాలా డెలికేట్గా ఉన్నాయి కదా, సన్నగా ఉన్నాయి. అంచాక ఎక్కువ సగబెట్టుకుంటే మాడిపోతుంది. మీడియం లెవెల్లో సగబెట్టుకొని చేసుకోండి. నూనె కాగేదాకా కొంచెం హైలో పెట్టి నూనె కాగంగానే మీడియంలోకి మార్చుకోండి. ఈ 2 కూడా మైదా పిండితో చేసేటటువంటి ఐటమ్సే. చాలా అంటే చేసుకోవడం మటుకు కొంచెం టైం పడుతుంది. కొంచెం ఓపికగా ఒత్తుకోవడం, మడుచుకోవడం ఇవన్నీ చేయాలి. అందుకని కొంచెం టైం పడుతుంది. చేసిన తర్వాత తినడానికి మటుకు బాగుంటాయి. బాగా కరకరలాడుతూ చక్కగా కారంగా. స్నాక్ అంటే ఎప్పుడు కూడా వీలైనంత మటుకు క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. అందుకని చెప్పేసి బాగా క్రిస్పీగా ఉంటాయి. మనము నిలవ ఉంటాయి. ఇవి బాగా కనుక సరిగ్గా పచ్చి లేకుండా మొత్తం మనకు వేయించుకున్నట్టయితే ఒక 10-15 రోజులైనా సరే డబ్బాలో పెట్టుకొని మనం ఎయిర్ టైట్ డబ్బాల్లో పెట్టుకున్నట్టయితే మెత్తపడకుండా ఉంటాయి. మనం చక్కగా తినొచ్చు. ఇవి ఒకటొకటిగా వేసుకుంటూ మళ్ళీ అది కాలంగానే మళ్ళీ వెనక్కి తిప్పుకొని మళ్ళీ వేసుకుంటూ కనుక చేసుకుంటే ఒకేసారి మనం చాలా వాటిని 2-3 వాటిని వేయించుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా నేను వేయటం. ఒకటి వేయగానే ఒకటి గొప్పని వేసేస్తుంటే అవి వేయిపోతాయి. ఎక్కువగా ఒకదానికొకటి అతుక్కోవు. ముందర మెయిన్ విషయం అది. ఎందుకంటే మైదాపిండి కదా, ఆ మైదాపిండి ఆ పచ్చిగా ఉన్నప్పుడైతే అతుక్కుంటుంది. కానీ ఇలా ఆరిపోయిన తర్వాత చేసేటువంటి రెసిపీస్ ఏం చేసినా సరే ఒకదానికొకటి అతుక్కోదన్నమాట. చక్కగా స్పీడ్గా చేసేసుకోవచ్చు. చేయటం కష్టమే కానీ, అంటే ఒత్తడం అన్నమాట. ఒత్తడం కష్టం కానీ వేయించడం మటుకు చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి కారం చెక్కలు, మైదాపిండితో కారం చెక్కలు వేయిస్తున్నాను. ఇవి ఏవి కూడాను ఇప్పుడు ఇందాక చేసినటువంటి సంపెంగ పూలు కానీ లేకపోతే ఈ చెక్కలు కానీ ఏవి కూడా మనకి నూనె పీల్చవు.
ఆయిల్ చాలా లెస్ ఆయిల్ పడుతుంది అనమాట. మనం కావాలని వేయించుకోవడానికి వీలుగానే అది మనం నూనె పోసుకోవడమే కానీ వేయించడానికి మటుకు నూనె ఎక్కువగా ఖర్చు అవ్వదు, చాలా కొంచెంగా ఖర్చు అవుతుంది. వేగడం కూడా తొందరగానే వేగిపోతాయి, ఎందుకంటే పలుచగా ఉంటాయి కదా. ఎక్కువ మందం అయితే వేగదు, కానీ పలుచగా ఉంటాయి. మైదా పిండి వస్తువులు ఏదైనా సరే తొందరగానే అయిపోతాయి. ఈ చెక్కలన్నీ చక్కగా మనం ఒకదానికి ఒకటి అతుక్కోకుండా జాగ్రత్తగా విడివిడిగా వేయించుకుంటే తొందరగా అయిపోతాయి. లేదా అతుక్కున్నాయి అనుకోండి, మళ్ళీ వాటిని విడగొట్టుకోవడం, మళ్ళీ వేయించుకోవడం ఇట్లా చికాకుగా ఉంటుంది. 1, 2 మొదల చొప్పున వేసుకుంటూ 10 ఇదిగోండి వంట వేయించడం అంతా అయిపోయింది. వీటిలో ఇవి 2 కూడా మైదా పిండితో చేసే ప్రిపరేషనే. సేమ్ అదే పిండి, దాంట్లో ఏమీ మళ్ళీ ఎక్స్ట్రాగా కలిపేది పెట్టేది లేదు. కొన్ని ఇవి చేసుకుంటే 2 రకాలుగా కనిపిస్తుంటాయి చూడటానికి, తినటానికి కూడా. ఇవి కరకరలాడే మైదా పిండితో కారం చెక్కలు, ఇవి కరకరలాడే సంపంగి పూలు. ఈ 2 రకాలు చేశాను. స్నాక్ ఐటమ్సే 2 కూడాను. ఈవినింగ్ టైంలో కానీ మధ్యాహ్నాలు కానీ పిల్లలు తినాలన్నా కానీ కొంచెం కరకరలాడుతుంటే కారంగా బాగుంటాయి పంట కింద అని అనుకునే వాటి కోసమని చేసినటువంటివి. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఇవి ఒత్తుకోవడం, కట్ చేసుకోవడం, ఇవి ఇలా మడుచుకోవడం వీటికి కొంచెం టైం పడుతుంది. అయినా కూడా చాలా క్వాంటిటీ తయారవుతుంది కనుక పిల్లలు ఉన్న ఇంట్లో 2-3 రోజుల పాటు చేసుకొని డబ్బాలో పెట్టుకుంటే, ఎయిర్ డబ్బాలో పెట్టుకోండి, చక్కగా తినండి. ఈ 2 రకాలు చేసి మీరు పిల్లలకి తినిపిస్తారని ఆశిస్తున్నాను. ఉంటాను మరి.